శ్రీమాత్రే నమః. మనం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాం. లలిత సహస్రనామ పారాయణంతో భాగంగా ఈరోజు విష్ణు సహస్రనామంలో 5వ శ్లోకం నేర్చుకుందాం. నేను 1కి 10 సార్లు రిపీట్ చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు రిపీట్ చేసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు 5వ శ్లోకం నేర్చుకుందాం. స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో దాత విధాతా దాతురుత్తమః. స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో దాత విధాతా పురుషోత్తమః. స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో దాత విధాతా దాతురుత్తమః. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో దాత విధాతా దాతురుత్తమః. అనాది నిధనో దాత స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాసనః అనాది నిధన దాత విధాతా దాతురుత్తమః. స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో దాత విధాతా దాతురుత్తమః. స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో దాత విధాతా దాతురుత్తమః. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో దాత విధాతా దాతురుత్తమః. స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో దాత విధాతా దాతురుత్తమః. స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో దాత విధాతా దాతురుత్తమః. స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో దాత విధాతా దాతురుత్తమః. ఈరోజు మనం విష్ణు సహస్రనామ పారాయణంలో 5వ శ్లోకం తప్పులు లేకుండా నేర్చుకున్నాము. మళ్ళీ తర్వాత 6వ శ్లోకంలో తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ ఆ విష్ణు యొక్క కృపా కటాక్షలు మనందరిపై ఉండాలని కలగాలని కోరుకుంటున్నాను. 6వ శ్లోకంలో తర్వాత వీడియోలో కలుద్దాం.